Hi everyone, my dear Kakas. Welcome to Kakas Tech College. And ఈరోజు మనమైతే మిస్సింగ్ నెంబర్ ఈ ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి, గివెన్ అన్ అరే నమ్స్ కంటైనింగ్ ఎన్ డిస్టింక్ట్ నెంబర్స్. సో ఒక అరే ఇచ్చాడంట, ఏంటి అది, నమ్స్ అనే ఒక అరే ఇచ్చాడంట. ఓకే, దాంట్లో ఎన్ డిస్టింక్ట్ నెంబర్స్ ఉంటాయంట. డిస్టింక్ట్ అంటే యూనిక్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో డూప్లికేట్స్ లేవన్నమాట. సో ఇన్ ద రేంజ్ 0 to n. సో 0 to n అంటే 0 నుంచి n వరకు డిస్టింక్ట్ ఎలిమెంట్స్ని ఈ నమ్స్లో ఉంటాయంట. ఓకే, అండ్ రిటర్న్ ద ఓన్లీ నెంబర్ ఇన్ ద రేంజ్ దట్ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ ద అరే. సో ఈ రేంజ్లో 0 to n, సో ఈ నెంబర్స్ ఎక్కడ ఉంటాయన్నమాట, ఈ నమ్స్ అనే అరేలో స్టోర్ అయి ఉంటాయంట. బట్ ఒక్క నెంబర్ మిస్ అయి ఉంటుంది అనమాట. ఏంటి, 0 to n మధ్యలోనే ఉంటాయి ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏంటి ఈ అరేలో ఉండేది. ఓకే, ఈ అరేలో ఒక అరే ఇస్తాడనమాట. ఆ అరేలో ఎలిమెంట్స్ అనేవి 0 to n మధ్యలోనే ఉంటాయి. ఓకే, బట్ ఒక్క నెంబర్ మిస్ అయి ఉంటుంది అనమాట. ఆ నెంబర్ని మనం కనుక్కోవాలి. అది ఎలా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక అరే ఇచ్చాడు, ఏంటి, నమ్స్ 3 0 1 3 0 1. ఓకే, ఇది మన అరే. సో ఇప్పుడు 0 1 2. సో ఎన్ అంటే ఏంటి, ఇక్కడ దీని సైజ్. ఓకే, సైజ్. సో ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఏంటి, ఎన్ ఈక్వల్ టు ఏంటి 3. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయక ఇక్కడ నువ్వు, సో ఇక్కడ నీకు వాల్యూస్ ఇక్కడ ఏంటి, అరేలో 3 ఉంది, 0 ఉంది, 1 ఉంది. సో ఇక్కడ నీకు మిస్ అయిన నెంబర్ ఏంటి, బాగా అబ్జర్వ్ చేసి చూస్తానంటే చెప్పచ్చు. సో ఇక్కడ పాసిబుల్ నెంబర్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to n. ఓకే, సో అవి ఏంటి 0 1 2 3. ఇవి పాసిబుల్ నెంబర్స్. ఈ పాసిబుల్ నెంబర్స్ని అరేలో స్టోర్ చేసుకుంటారంట. బట్ డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు. బట్ ఈ రేంజ్లో ప్రతి ఒక్క నెంబరు ఈ అరేలో ఉంటాయి. బట్ ఒక్క నెంబర్ అనేది మిస్ అయి ఉంటుంది అనమాట. ఇక నువ్వు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రేంజ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే n+1 ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ నీ యొక్క అరే యొక్క సైజ్ ఏంటి, n. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు కాక. ఇక్కడ ఏంటి 0 1 2 3 అంటున్నావు, ఇక్కడ ఏంటి 3 0 1 3 వాల్యూస్ ఏ ఉన్నాయి అనేసి కన్ఫ్యూజ్ అయితే అవ్వకు. క్లియర్గా ఉంది చూడు. రేంజ్ 0 to n అంటే 0 1 2 3. నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ దట్ దిస్ అరే కెన్ స్టోర్ ఈజ్ 0 1 2 3. ఐ మీన్ n+1 వాల్యూస్ అంటే 4 వాల్యూస్. ఈ 4 వాల్యూస్నే అరేలో స్టోర్ చేసుకుంటుంది అనమాట. బట్ నీకు ఇచ్చిన అరేలో ఏంట్రా అంటే ఈ 4 నెంబర్స్ రేంజ్ మధ్యలో ఒక్క నెంబర్ అనేది మిస్ అయి ఉంటుంది. ఆ నెంబర్ని నువ్వు కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎలా కనుక్కుంటావు? సో కాక ఇప్పుడు నువ్వు బాగా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయి. సో 3 0 1. సో నీకు టోటల్ నువ్వు నీ రేంజ్ ఏంటి 0 1 2 3, రైట్? సో ఇప్పుడు దీని సమ్ ఏంటి కనుక్కోకాక. 0 + 1 + 2 + 3 అంటే 1 2 3 దట్ ఈక్వల్ టు 6. ఓకే, సో ఇప్పుడు దీని సమ్ము 6. టోటల్ పాసిబుల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సమ్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేంజ్ యొక్క సమ్ కనుక్కో. ఆ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క సమ్ కనుక్కో, పక్కన పెట్టుకో. ఓకే, మళ్ళీ అరే యొక్క సమ్ కనుక్కో. ఏంటి 3 + 0 + 1 అంటే ఏంటి 4. ఓకే, సో ఇప్పుడు ఈ సమ్లో ఈ టోటల్ సమ్ తీసేయి. అప్పుడు నీకు ఒక వాల్యూ వస్తుంది, అదే నీ మిస్సింగ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు 6 - 4 ఎంత 2. సో నీ అవుట్పుట్ 2. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా నువ్వు కనుక్కోవచ్చు కాక. ఏంట్రా అంటే ఇక్కడ దీని సమ్ కనుక్కుంటే చాలు. ఒక్కసారి అరేంజ్ ట్రావర్స్ అయ్యి దీని సమ్ యాడ్ చేసుకుంటే వెళ్ళి సమ్ చేసావరా అంటే, సో ఈ సమ్ముని ఈ టోటల్ సమ్లో మైనస్ చేయాలన్నమాట. ఓకే, మైనస్ చేస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది.
ఓకే, అప్పుడు నీకు ఆ సమ్ వాల్యూ, ఆ రిమైండర్ ఏదైతే ఉంటుందో వాల్యూ, ఆ రిమైనింగ్ వాల్యూవే నీ మిస్సింగ్ నెంబర్. ఓకే, సో బట్ కాక ఒకవేళ నీకు 301 ఇలా ఇచ్చాడు కదా, సో ఇన్ కేస్ నీకు ఫ్యూచర్లో సో సేమ్ 0 to n ఉంటుంది రేంజ్, బట్ డూప్లికేట్ నెంబర్స్ కనుక్కోమంటాడు దీంట్లో. మిస్సింగ్, సో ఓకే ఇక్కడ ఒక నెంబర్ మిస్ అయింది కాబట్టి సింపుల్గా నువ్వు సమ్ చేసేసి దాంట్లో రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే సమ్ అని చెప్పేస్తున్నావు. బట్ నీకు ఒకవేళ 2 నెంబర్స్ మిస్ అయి ఉంటుంది, ఆ 2 నెంబర్స్ని నువ్వు కనుక్కోవాలి. అప్పుడు ఈ ఫార్ములా అనేది వర్క్ అవ్వదు. ఓకే, బట్ ఈ ప్రాబ్లం అనేది నేను తప్పు అన్నట్ల. ఈ ఫార్ములా, ఈ సమ్ ఫార్ములా, ఈ సమ్ అప్రోచ్ ఈ ప్రాబ్లంకి బెస్ట్ ఉన్నాయి. ఓకే, బట్ ఈ ప్రాబ్లంకి మాత్రమే అదొక ట్రిక్ అనమాట. సో ఈ ట్రిక్ ప్రతి ప్రాబ్లంకి వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ మనము ప్రీవియస్లీ మనం ఏంటంటే అంటే సైక్లిక్ సార్ట్ అనేది నేర్చుకున్నాం అనమాట. సో ఆ సైక్లిక్ సార్ట్లో కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేస్తున్నాం అనమాట. సో ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని మనము సాల్వ్ చేస్తున్నాం. ఏం యూజ్ చేసి? సైక్లిక్ సార్ట్ ప్యాటర్న్ యూజ్ చేసి. ఓకే, సో యా ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఫస్ట్ నేను కోడ్ రాయట్లేదు, బట్ అది చాలా ఈజీగా ఉంటుంది, నువ్వే రాసుకో. ఫస్ట్ ఏం చేస్తారంటే, సో టోటల్ సమ్ వాల్యూ మనం ఎలా కనుక్కుంటామంటే n వాల్యూస్కి, సో ఇంకైనట్టుంది. సో యా టోటల్ సమ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. ఓకే, ఇది నీ టోటల్ సమ్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఫర్ లూప్ యూజ్ చేసి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ 5, రైట్? ఇప్పుడు టోటల్ సమ్ మైనస్ సమ్, ఈ మిస్సింగ్ నెంబర్ వచ్చేసి ఓకే. ఇది సో అంతే, జస్ట్ సింపుల్. సో ఇది ఎగ్జిక్యూట్ చేసావంటే కూడా నీకు నీ మిస్సింగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఈజీగా. బట్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయకాక, సో మన అరే ఏంటి? 3, 0, 1. ఓకే, ఇప్పుడు దీని టోటల్ n వాల్యూ ఏంటి? 3. n వాల్యూస్ ఉన్నాయి 1, 2, 3, 0, 1, 2 ఇండెక్సెస్. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అరేలో అవి ఏం వాల్యూస్? 0 to 1 మధ్యలో మాత్రమే ఉంటాయి. 0 to n మధ్యలో మాత్రమే ఉంటాయి. 0 కంటే బ్యాక్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉండవు, n కంటే గ్రేటర్ నెంబర్స్ ఉండవు. ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ మాత్రమే అరేలో స్టోర్ చేసుకోగలుగుతాం అనమాట. ఇది కండిషన్ వాడు పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు ఇక్కడ. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఏంటి? 0, 1, 2, 3, ఎందుకంటే ఇదే n కాబట్టి. ఓకే ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయక నేను దీన్ని సార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ అరేని సార్ట్ చేస్తాను. ఏమవుతుంది నాకు అప్పుడు? 0, 1, 3 ఇండెక్స్ వాల్యూస్ 0, 1, 2. ఇప్పుడు నాకు దీంట్లో మిస్సింగ్ వాల్యూ ఎలా అనేది నేను కనుక్కోవాలి. ఎలా? హౌ? సేమ్ ఇక్కడ ఏంట్రా అంటే ఈ జీరో ఎక్కడ ఉండాలి? 0th ఇండెక్స్లో ఉండాలి. ఓకే, ఎందుకంటే వాల్యూస్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ 0 to n, 0 to n కాబట్టి నీ కరెక్ట్ ఇండెక్స్ 0కి ఏంటి? 0నే. ఇంతకు ముందు అయితే మనకు 1 to n సైక్లిక్ సార్ట్లో మనం 1 to n చూసాం. ఓకే, బట్ ఇక్కడ రేంజ్ ఏంటారు అంటే 0 to n. సో 1 to n ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ఏం చేసాం? వాల్యూ -1 అనేది చేసాం. ఓకే, ఎందుకంటే ఇండెక్స్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1 అనేది స్టార్టింగ్ వాల్యూ కాబట్టి. బట్ ఇక్కడ 0 అనేది స్టార్టింగ్ వాల్యూ కాబట్టి మనము
వాల్యూని డైరెక్ట్గా పర్టికులర్ ఇండెక్స్, సో ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే దాని పర్టికులర్ లైక్ దాని కరెక్ట్ ఇండెక్స్, ఆ ఇండెక్స్లోనే ఆ వాల్యూ అనేది స్టోర్ అవ్వాలి. సో ఇక్కడ 0లో 0 ఉంది, ఓకే. 1లో 1 ఉంది, ఓకే. బట్ 2లో సెకండ్ ఇండెక్స్లో ఏముంది, 3 ఉంది. సో ఇక్కడ మనకి మిస్సింగ్ వాల్యూ ఏంట్రా అంటే 2. దట్స్ ఇట్. చాలా సింపుల్గా ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసి సార్ట్ చేసాం మనము. సో సెకండ్ ఇండెక్స్లో మనకి 2 అనే వాల్యూ లేదు, అంటే ఇక్కడ 2 అనే వాల్యూ లేదు. బట్ ఇక్కడ మనకి 3 ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, అది మనకు అనవసరం అది. బట్ ఇక్కడ కరెక్ట్ ఇండెక్స్లో 2 అనే వాల్యూ లేదు, అంటే 2 అనే వాల్యూ లేనట్టే అరేలో. సో ఇంక ఈ కరెక్ట్ ఇండెక్స్లోనే 2 లేదు, ఇంకెక్కడ ఉండదు కదా 2. సో అప్పుడు మిస్సింగ్ నెంబర్ ఏంటి, నువ్వు ఇక్కడే కనుక్కోవచ్చు, 2. అంతే, జస్ట్ సింపుల్ కాక. సో ఇప్పుడు నువ్వు దీన్ని సార్ట్ చేయాలన్నమాట. సార్ట్ చేయాలంటే ఎలా చేస్తావు, నువ్వు సెలెక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేస్తావా, చేయొచ్చు. బట్ ఇక్కడ రేంజ్ మెన్షన్ చేసినాడు అనమాట, ఏంటి 0 to n అనేసి. సో 0 to n అని రేంజ్ మెన్షన్ చేసినప్పుడు మనకి ఫాస్ట్ సార్టింగ్ టెక్నిక్ ఏంట్రా అంటే అది సైక్లిక్ సార్ట్, ఓకే. సో అదే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో దానికి కంటిన్యూయేషన్ ఈ వీడియోస్ అన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చి కూడా ఒక 6 or 7 ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ మనం సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో మంచి ఎంఎన్సీ కంపెనీస్లో, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి వాటిలో ఖచ్చితంగా అడుగుతారనమాట. సో ఇవి నువ్వు ఈ ప్యాటర్న్ వైజ్ ఈజీగా నేర్చేసుకో. సో చాలా ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడు నీకు ఏంటి ఈ ప్రాబ్లము, సో నీకు మిస్సింగ్ నెంబర్ అనేది కనుక్కోవాలి. అంటే కరెక్ట్ ఇండెక్స్లో ఏ వాల్యూ అయితే లేదో ఆ వాల్యూవే మనకి ఏమవుతుంది, మిస్సింగ్ నెంబర్ అవుతుంది, ఓకే. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఇలా ఉంది, ఇచ్చిన ఇన్పుట్ అరే 201 అనుకో, అప్పుడు మనకి మిస్సింగ్ వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది అవుట్పుట్, ఓకే. 201 అవుతుంది, ఓకే. సో ఇక్కడ దీన్ని మనం సార్ట్ చేసిన తర్వాత 012 అవుతుంది, ఓకే. నువ్వు ఇప్పుడు నన్ను అడగచ్చు, కాక నువ్వు ఇంతసేపు ఏం చెప్పావంటే సో రాంగ్ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూవే మనకి మిస్సింగ్ నెంబర్ అవ్వచ్చు అని. యా కరెక్టే అది. బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నాయి. చూడు ఇక్కడ 0లో 0 ఉంది, 1లో 1 ఉంది, 2లో 2 ఉంది. ఇప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, జస్ట్ సింపుల్ కాక నువ్వు చూస్తానట్లే చెప్పేయచ్చు. ఇంకా నీకు మిగిలిన నెంబర్ ఏంటి, ఎన్ వాల్యూని నువ్వు ఇక్కడ స్టోర్ చేసుకోలేవు, ఓకే. నువ్వు ఒక్కసారి సార్ట్ చేసినాక వాల్యూస్ అన్నీ కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ ఇండెక్స్లో ఉన్నాయనుకో, అప్పుడు నీకు మిస్సింగ్ నెంబర్ ఏంట్రా అంటే ఎన్. ఇంకా నీకు ఇక్కడ 012 ఉంది, 012 ఓకే అయిపోయింది. సో ఇంక నీకు ఇంకా నెక్స్ట్ వాల్యూ ఏం లేదు. సో ఇక నీకేంటి నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి, n+1 వాల్యూస్ని ఇక్కడ స్టోర్ చేయాలి. ఇక్కడ మనకి n వాల్యూస్ ఉన్నాయి, అంటే 0 to n వాల్యూస్, 0 to n-1 అంటే 0 1 2 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నీకు లేని వాల్యూ ఏంటి, n. సో అప్పుడు లాస్ట్లో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నాకు మిస్సింగ్ నెంబర్ ఇక్కడ నేను కనుక్కోలేకపోయా అంటే అప్పుడు నీకు మిస్సింగ్ నెంబర్ ఏమవుతుంది అంటే 100% అబ్సల్యూట్లీ n. అప్పుడు నువ్వు రిటర్న్ n రిటర్న్ చేయాలంట, ఓకే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు సేమ్ థింగ్ కాక, ఇప్పుడు సేమ్ థింగ్ ఇక్కడ చూడు 301 కదా, ఓకే. ఇప్పుడు దీన్ని సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాము. సో ఇక్కడ చూడు కాక, ఇక్కడ జస్ట్ 301 దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు సార్ట్ చేయాలన్నమాట. ఎలా చేస్తాం, సింపుల్. సో ఇప్పుడు దీనికి కరెక్ట్ ఇండెక్స్ కాక ఇక్కడ రేంజ్ చూసుకో, 0 to n ఉంది, 0 to n ఉంది కాబట్టి నీకు స్టార్టింగ్ ఈ 0 అనేది ఎక్కడ రావాలి, 0 ప్లేస్లోకి రావాలి. అదే నీకు ఇంతకు ముందు అయితే 1 to n స్టార్ట్ అయింది, అప్పుడు నీకేంటి 0 ప్లేస్లో వాల్యూ స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 1 2. అప్పుడు నువ్వు ఏం చేసామరా అంటే మనము కరెక్ట్ ఇండెక్స్ కనుక్కోవడానికి కరెక్ట్ ఇండెక్స్. సో ప్రీవియస్లీ మనం ఏంటరా అంటే సో ఇక్కడ చూసుకో, ఇక్కడ 1 2 3 4 5 అనుకో. సో ఇప్పుడు ఈ 1 ఎక్కడ స్టోర్ చేసాం మనము, 0 ఇండెక్స్. 2 ఎక్కడ స్టోర్ చేసాం 1, 3 ఎక్కడ స్టోర్ చేసాం 2, 4ని 3, 5ని 4, అంటే ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఉంది. సో ఇండెక్స్ ఈక్వల్ టు వాల్యూ, కరెక్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు వాల్యూ -1. ఇది మనం ప్రీవియస్ వీడియోలో చూసినాము, ఎందుకంటే రేంజ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to n. సో ఇప్పుడు
సిమిలర్లీ మనం సేమ్ కరెక్ట్ ఇండెక్స్కి ఫార్ములాని ఇక్కడ కూడా డిరైవ్ చేద్దాం. ఎలా చూడు, ఇప్పుడు 0 1 2 3 4 అనుకో సమ్, ఇది మన వాల్యూస్. సో ఇప్పుడు కరెక్ట్ ఇండెక్స్ ఏంటి ఇక్కడ, ఆఫ్టర్ సార్టింగ్ 0 1 2 3 4 ఇక్కడ ఏముంది సేమ్. ఇప్పుడు నీ కరెక్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు జస్ట్ వాల్యూ ఇక్కడ, అంతేనా, సింపుల్. సో ఇప్పుడు మన కరెక్ట్ ఇండెక్స్ ఏంటి అనేది కనుక్కున్నాం. సో ఇంకా నీకు సైక్లిక్ సార్ట్ అనేది ఈజీగా చేసేయచ్చు మనము. సో నౌ జస్ట్ ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. ఇప్పుడు సో ఏంటి ఇక్కడ ఫస్ట్ మనకి, సో ఇప్పుడు ఈ వాల్యూస్ని కరెక్ట్ పొజిషన్స్లో మనము సెట్ చేయాలన్నమాట. ఈ అరేలో కొత్త అరే ఏం క్రియేట్ చేసుకోకుండా ఈ అరేలోనే మనము వాల్యూస్ని కరెక్ట్ ఇండెక్స్లో ప్లేస్ చేయాలి. ఆ కరెక్ట్ ఇండెక్స్ ఏంటి, ఆ వాల్యూ కరెక్ట్ ఇండెక్స్, ఈ వాల్యూ కరెక్ట్ ఇండెక్స్ ఏంటి 3కి 3. ఓకే, సో ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్తాను నీకు. సో ఇప్పుడు ఇక్కడ 3 n ఈక్వల్ టు 3. సో ఇక్కడ నీకు వాల్యూ కూడా 3. ఓకే, వాల్యూ కూడా 3 ఉంది నీకు ఇప్పుడు. సో ఇప్పుడు నీకు ఇండెక్స్ కంటే, సో ఇప్పుడు థర్డ్ ఇండెక్స్ లేదు ఇక్కడ 0 1 2 థర్డ్ ఇండెక్స్ లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు, సో దీన్ని ఎత్తుకొని వచ్చి రీప్లేస్ చేయలేవు, ఎందుకంటే ఇక్కడ థర్డ్ ఇండెక్స్ ఉండదు. అప్పుడు నీకు ఎర్రర్ వస్తుంది, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేసి. ఓకే, ఆ ఎర్రర్ రాకూడదు అంటే నువ్వేం చేయాలంటే జస్ట్ వాల్యూ, నువ్వు కంపేర్ చేసే వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అయింది అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు దాన్ని ఎక్కడ సెట్ చేయలేవు, దాన్ని నువ్వు ఇక్కడ ఈ ఏరియాలో కరెక్ట్ ఇండెక్స్లో సెట్ చేయలేవు, ఎందుకంటే దాని కరెక్ట్ ఇండెక్స్ లేదు ఇక్కడ. 3 అనే ఇండెక్స్ లేదు ఇక్కడ, దాని సైజే 3. సో 0 1 2 థర్డ్ ఇండెక్స్ లేదు. అప్పుడు ఏం చేస్తావంటే జస్ట్ ఇగ్నోర్. సో ఇది దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో నీకు వాల్యూ అనేది గ్రేటర్ దాన్ n అయింది అనుకో, లేకపోతే ఈక్వల్ టు n అయింది అనుకో, అప్పుడు నీకు దానికి సరిపడే కరెక్ట్ ఇండెక్సెస్ అనేది ఉండవు. కరెక్ట్ ఇండెక్సెస్ ఉండవు కాబట్టి నువ్వు దాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టలేవు. అప్పుడు నువ్వేం చేస్తావు, రిమైనింగ్ ఎలిమెంట్స్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టచ్చు. ఇప్పుడు 0 ఎక్కువ నుంచి పెట్టచ్చు, ఓకే 3 అప్పుడు ఇటుకి పోతుంది. నెక్స్ట్ 1 ఎక్కువ నుంచి పెడితే 3 ఇటుకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇక్కడ 3ని చెక్ చేస్తావు, కరెక్ట్ ఇండెక్స్ లేదు. ఓకే, అది నీకు 3ని చెక్ చేసినప్పుడు నీకు ఏంటంటే నువ్వు స్వాప్ చేయవు, ఎందుకంటే దాని ఇండెక్స్ రేంజ్ అనేది 2 వరకే ఉంది. అప్పుడు నువ్వేంటి బయట వచ్చేస్తావు అంటే నీకు ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటంటే 2. ఇలా కనుక్కుంటావు మిస్సింగ్ నెంబర్ అనేది సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి. సో ఈ ప్యాటర్న్ ఇది బాగా గుర్తుపెట్టుకోగాక నెక్స్ట్ వచ్చే ప్రాబ్లము ఈ ప్రాబ్లమ్కి లింక్ ఉంటుంది. సో ఇప్పుడు సైక్లిక్ సార్ట్కి ఈ ప్రాబ్లమ్కి ఎలా లింక్ ఉంటుంది, ఈ ప్రాబ్లమ్కి నెక్స్ట్ ప్రాబ్లమ్కి ఎలా లింక్ ఉంటుంది. సో ఇలాగా కనెక్షన్తో మనము లైక్ సమ్ సెట్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఓకే, సో ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, I అనేది ఇక్కడ ఉంటుంది, అంటే I ఈక్వల్ టు 0 0 1 2 ఇమేజ్ వాల్యూస్. ఓకే, నౌ వైల్ I లెస్ దాన్ n. సో ఇప్పుడు మనం ఏంటంటే కరెక్ట్ ఇండెక్స్ కనుక్కోవాలి. ఎలా అనుకుంటాం, కరెక్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు కరెక్ట్ ఇండెక్స్ ఏం అనుకున్నాం మనము, వాల్యూ, జస్ట్ వాల్యూ, అంతే కదా. వాల్యూ అంటే ఏమిటి ఇక్కడ, a ఆఫ్ i, నమ్స్ ఆఫ్ i, ఓకే. సో ఇప్పుడు కరెక్ట్ ఇండెక్స్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటి, ఈ వాల్యూ కరెక్ట్ ఇండెక్స్లో ఉందా లేదా అని చెక్ చేయాలి మనం. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏ వాల్యూని చెక్ చేయాలి, ఆ వాల్యూ ఏదైతే n కంటే తక్కువ ఉంటాయో ఆ వాల్యూస్ని మాత్రమే చెక్ చేయాలన్నమాట. ఒకవేళ ఈక్వల్ టు n ఆర్ గ్రేటర్ దాన్ n ఉన్నాయనుకో మనం ఏం చేయకూడదు, దాని జోలికి పోకూడదు, దాన్ని వదిలేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కరెక్ట్ పొజిషన్లో పెడతాం మనం. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఏదైతే రాంగ్ పొజిషన్లో ఉంటుందో అది మనము మళ్ళీ కరెక్ట్ ఇండెక్స్ ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేసి చెక్ చేసినప్పుడు, సో ఇండెక్స్ వాల్యూ నీకు దాని లోపల ఉన్న వాల్యూ ఏదైతే మ్యాచ్ అవ్వదో అదే నీకు ఆ ఇండెక్స్, అంటే ఆ పొజిషన్లో రాంగ్ నెంబర్ ఉంది అంటే ఆ పొజిషన్లో నీకు కరెక్ట్ నెంబర్ లేదు. ఆ కరెక్ట్ నెంబర్ ఏది, ఆ ఇండెక్సే, ఎందుకంటే ఇండెక్స్ వాల్యూవే కదా ఇక్కడ దీంట్లో కూడా ఉంటుంది. సో అప్పుడు ఆ వాల్యూ మిస్సింగ్ నెంబర్ అనేసి మనం కనుక్కున్నాం. ఓకే, నౌ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇక్కడ చూడు,
ఫస్ట్ వాల్యూ అనేది nums of I not equal to nums of correct index, and at the same time ఇప్పుడు ఇక్కడ నీకేంట్రా అంటే ఈ వాల్యూ nums of I అనేది గ్రేటర్ దెన్ లెస్ దెన్ n అయి ఉండాలి. nums of I లెస్ దెన్ n. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇప్పుడు ఈ వాల్యూ nums of I ఆ వాల్యూ అనేది కరెక్ట్ ఇండెక్స్లో లేదనమాట. సో కరెక్ట్ ఇండెక్స్లో ఇఫ్ వాల్యూ 2 అనుకో, సో 2 అనే వాల్యూ నీకు కరెక్ట్ పొజిషన్లో లేదు, బట్ ఇక్కడ నీకు ఈ కండిషన్ కూడా సాటిస్ఫై కావాలి అంటే nums of I. సో ఇక్కడ 2 లెస్ దాన్ 3, n వాల్యూ 3 కాబట్టి అప్పుడే నీకు ఈ స్వాపింగ్ అనేది జరగాలన్నమాట. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయక ఇప్పుడు నేను స్వాప్ చేస్తున్నా ఏంటి ఈక్వల్ టు సో సమ్ nums of I, రైట్? ఓకే, సో ఇప్పుడు nums of I ఈక్వల్ టు nums of కరెక్ట్ ఇండెక్స్. And nums of correct index is equals to 10. That's it. Okay. Else I plus plus ఒకటి ఆల్రెడీ సార్టర్లో ఉంటే మనం దాన్ని ఏం చేయాల్సిన పని. సో ఇక్కడ ఓకే కాక ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ ఇప్పుడు దీన్ని ఈ లాజిక్తో దీన్ని ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం అనమాట. ఓకే, అప్పుడు నీకు బాగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఇక్కడ ఏ ఆఫ్ ఐ వాల్యూ ఏంటి? I 0 less than 3, యా ట్రూ. ఓకే, కరెక్ట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు nums of I. nums of I ఏంటి ఇక్కడ? nums of I అంటే ఏంటి ఇక్కడ? వాల్యూ. కరెక్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు వాల్యూ కూడా. సో వాల్యూ, ఆ వాల్యూ ఏంటి? 3 ఉంది. ఇప్పుడు నీకు కరెక్ట్ ఇండెక్స్ 3 ఉంది. సో ఇప్పుడు నువ్వేంట్రా అంటే చెక్ చేయాలా ఈ 3 అనేది కరెక్ట్ ఇండెక్స్లో ఉందా అని చెక్ చేయాలా. సో కరెక్ట్ ఇండెక్స్లో లేదా, అప్పుడు నువ్వేం చేయాలి? కరెక్ట్ ఇండెక్స్లో పెట్టాలి. ఎలా పెడతావు? స్వాప్ చేసి పెడతావు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నువ్వు ఇంకో కండిషన్ ఏం చెక్ చేయాలి? nums of I అంటే వాల్యూ అనేది n కంటే తక్కువ ఉంటేనే స్వాప్ చేయాలి. ఒకవేళ nకి ఈక్వల్ అయినా n కంటే గ్రేటర్ అయినా అప్పుడు మనము దానికి కరెక్ట్ ఇండెక్స్ ఉండదు కాబట్టి దాన్ని మనము స్వాప్ చేయకూడదు. స్వాప్ ఎందుకు చేస్తాం? మనం మామూలుగా కరెక్ట్ ఇండెక్స్లో పెట్టడానికి స్వాప్ చేస్తాం. బట్ ఇక్కడ దీనికి కరెక్ట్ ఇండెక్స్ లేదని మనకు తెలుసు. సో ఇంక మళ్ళీ దీన్ని మనం స్వాప్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో అప్పుడు ఏంటంటే మనము జస్ట్ ఇగ్నోర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటి? 3 nums of I ఏంటి? 3 లెస్ దాన్ 3, ట్రూవా ఫాల్స్? సో ఇప్పుడు ఏంటంటే ఈ వాల్యూని మనం ఏం చేయాల్సి ఉంటుంది? జస్ట్ ఇగ్నోర్ చేయి, ఆ వాల్యూ అక్కడే ఉంది I ప్లస్ ప్లస్. సో ఇప్పుడు I ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడు 0, సో I ప్లస్ ప్లస్ 0 కదా. సో ఇప్పుడు నీకు ఇక్కడ 1 అవుతుంది అనమాట I వాల్యూ. సో 1 లెస్ దాన్ 3, యా ట్రూ. సో ఇప్పుడు ఇంటి కరెక్ట్ ఇండెక్స్. సో కరెక్ట్ ఇండెక్స్ ఏమవుతుంది? 0కి కరెక్ట్ ఇండెక్స్ ఏమవుతుంది చెప్పు? 0 కరెక్ట్ ఇండెక్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ ఇండెక్స్ 0. ఇప్పుడు నువ్వు చెక్ చేయి కరెక్ట్ ఇండెక్స్ nums of I అంటే nums of 1, 0 అనేది కరెక్ట్ ఇండెక్స్లో స్టోర్ అయింది. ఓకే, సో ఇప్పుడు nums of I నాట్ ఈక్వల్స్ nums of I ఏంటి ఇక్కడ? 0 నాట్ ఈక్వల్స్ టు nums of కరెక్ట్ ఇండెక్స్. కరెక్ట్ ఇండెక్స్ ఏంటి? 0. సారీ, వెయిట్, ఇది కరెక్ట్ ఇండెక్స్లో లేదు. nums of I వాల్యూ 0, బట్ నీ కరెక్ట్ ఇండెక్స్ ఏంట్రా అంటే ఇక్కడ 1 కాదు 0నే బ్రో. సో సారీ, చిన్న కన్ఫ్యూజన్. సో ఇప్పుడు మనము I ఈక్వల్ టు 1 కదా, 1 లెస్ దాన్ 3. ఓకే, దీనికి కరెక్ట్ ఇండెక్స్ అనుకోవాలి. కరెక్ట్ ఇండెక్స్ ఏంటి? nums of I. nums of 1 ఏమవుతుంది? 0. సో ఇప్పుడు కరెక్ట్ ఇండెక్స్ 0. ఓకే, ఇప్పుడు nums of I ఏంటి? 0 ఉంది. సో 0 nums of 1 0 ఉంది. nums of I నాట్ ఈక్వల్స్ టు nums of కరెక్ట్ ఇండెక్స్. సో కరెక్ట్ ఇండెక్స్ ఏంటి? 0 అంటే nums of కరెక్ట్ ఇండెక్స్ ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఇప్పుడు నాట్ ఈక్వల్ టు 3. ఓకే, సో ఇప్పుడు ఈ 0, 3 ఈక్వల్ కాదనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు ఇది చెక్ చేయాలి కండిషన్ ఏంటి? nums of I ఏంటి?
0 లెస్ దాన్ 3. యా ట్రూ, ఇది ట్రూ, ఇది ట్రూ. సో ఇప్పుడు నువ్వు స్వాప్ చేయాలన్నమాట. ఎందుకంటే నీకు 0 అనేది కరెక్ట్ ఇండెక్స్లో లేదు అండ్ అట్ ద సేమ్ టైం n వాల్యూ కంటే తక్కువ. అంటే n వాల్యూ కంటే తక్కువ ఉంది అంటే నీకు దాని కరెక్ట్ ఇండెక్స్ ఖచ్చితంగా అరేలో ఉంటుంది అనేసి. సో ఇప్పుడు నువ్వు స్వాప్ చేస్తున్నావు ఏంటి, ఏ వాల్యూస్ని, ఈ 0ని, ఈ 3ని. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 3 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది. ఓకే, మళ్ళీ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు మనకు మళ్ళీ ఇక్కడే ఉంది ఐ అనేది ఇక్కడే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. సో ఏంటి, కరెక్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ. కరెక్ట్ ఇండెక్స్ ఏంటి ఇప్పుడు 3 అవుతుంది. ఓకే, అండ్ వెయిట్, నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ అంటే 1. సో నమ్స్ ఆఫ్ ఐ ఏమవుతుంది 3 నాట్ ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ కరెక్ట్ ఇండెక్స్. ఇక్కడ కరెక్ట్ ఇండెక్స్ ఏంటి 3. సో ఇప్పుడు మనం దీన్ని నమ్స్ ఆఫ్ కరెక్ట్ ఇండెక్స్ 3 అని ఇక్కడ దీన్ని చెక్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. 100% ఎర్రర్ వస్తుంది. ఈ ఇఫ్ కండిషన్, ఈ లైన్లో ఒక ఎర్రర్ ఉంది. అదేంటి కన్వర్ట్ కాదు, జస్ట్ సింపుల్. అది ఏంట్రా అంటే నీకు వాల్యూ అనేది నమ్స్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు ఓకే, ఇది 3 అనుకో, ఇవి రెండు మ్యాచ్ అయినాయి. ఓకే, బట్ నమ్స్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఎన్ అంటే ఏంటి, నమ్స్ ఆఫ్ ఐ ఏంటి 3 లెస్ దాన్ 3. ట్రూనా, ఫాల్స్. బట్ అయినా కూడా నీకు ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ. ఎందుకురా అంటే ఫస్ట్ నువ్వు ఏంట్రా అంటే ఇక్కడ చెక్ చేస్తున్నావు ఏంటి, నమ్స్ ఆఫ్ కరెక్ట్ ఇండెక్స్. సో ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నీకేంటి నమ్స్ ఆఫ్ కరెక్ట్ ఇండెక్స్ అంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ దీంట్లో ఈ వాల్యూ ఏముంది అనేది ఫస్ట్ ఇది కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, కంపైలర్. అప్పుడు నీకేంట్రా అంటే ఈ 3 అనే ఇండెక్స్ యాక్చువల్లీ ఇక్కడ లేదు. అప్పుడు నీకేం చేస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది నీ కంపైలర్, రాంగ్, ఎర్రర్. సో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనేసి ఒక ఎర్రర్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని నువ్వు ఎలా రెక్టిఫై చేయాలంటే, సో ఫస్ట్ కండిషన్ నువ్వు ఏం చెక్ చేయాలంటే ఇది పెట్టాలి. ఫస్ట్ కండిషన్ నమ్స్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఎన్ అండ్ అని ఇక్కడ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నీకు ప్రీవియస్ లైన్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి పెట్టి నువ్వు కావాల్సింటే ఎగ్జిక్యూట్ చేసి చూడు, అది నీకు ఎర్రర్ చూపిస్తుంది, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేసి. సో అప్పుడు తలగొక్కోకు. సో దానికోసమే ఇది. సో ఇప్పుడు నేను కావాల్సికే నీకు ఫస్ట్ ఇది ఈ స్టేట్మెంట్ అనేది దాని తర్వాత పెట్టా. ఎందుకంటే నీకు ఈ పాయింట్ లైక్ ఈ మిస్టేక్ అర్థం కావాలి అనేసి. ఓకే, సో ఇప్పుడు చెక్ చేస్తాను నేను ఏంటి, నమ్స్ ఆఫ్ ఐ ఏంటి 3. సో 3 లెస్ దాన్ 3, ఎన్ వాల్యూ 3. ట్రూవా, కాదు కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ ఇగ్నోర్ చేసి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాను. సో ఇప్పుడు ఐ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ఏంటో అంటే మళ్ళీ చెక్ చేస్తాం మనం. ఓకే, 2 లెస్ దాన్, యా ట్రూ. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఇండెక్స్ ఏంటి, కరెక్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ. నమ్స్ ఆఫ్ 2 ఏంటి 1. కరెక్ట్ ఇండెక్స్ ఏమవుతుంది అంటే ఇప్పుడు 1. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ ఇండెక్స్ 1 ఈ వాల్యూకి. సో 1 కరెక్ట్ ఇండెక్స్ 1. ఓకే, సో ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ ఏంట్రా అంటే నమ్స్ ఆఫ్ 2లో ఏముంది 1 లెస్ దాన్ ఎన్ 3. యా ట్రూ, కరెక్ట్. ఇప్పుడు ఏంట్రా అంటే నమ్స్ ఆఫ్ ఐ మళ్ళీ ఏంటి 1 నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ కరెక్ట్ ఇండెక్స్. కరెక్ట్ ఇండెక్స్ ఏంటి 1. నమ్స్ ఆఫ్ 1 ఏముంది 3. ఓకే, సో ఇది నాట్ ఈక్వల్. ఓకే, ఈ రెండు ట్రూవే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇది మన కరెక్ట్ ఇండెక్స్లో లేదు అని ఈ స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఎగ్జిక్యూట్ కావాలి నీకు. సో ఇప్పుడు ఏం చేస్తాను, జస్ట్ ఈ 1 ఈ 3 స్వాప్ చేస్తావు అంతే. ఈ స్వాపింగ్ లాజిక్ ఉంటుంది ఇక్కడ. ఓకే, 1 ఇక్కడికి వస్తుంది, 3 ఇక్కడికి వస్తుంది. ఓకే, సో అయింది. మళ్ళీ ఇప్పుడు నీకు ఆ ఇండెక్స్ 2 ఐ వాల్యూ 2 దగ్గరే ఉంటుంది. ఓకే, 2 లెస్ దాన్ 3. యా ట్రూ. ఓకే, మళ్ళీ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఇప్పుడు చెక్ చేస్తుంది అనమాట ఏంటి, నమ్స్ ఆఫ్ ఐ ఏముంది 3 లెస్ దాన్ 3. ట్రూనా, కాదు. ఓకే, అప్పుడు ఎల్స్ ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది 3 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 3 లెస్ దాన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇప్పటికీ మన అరే అనేది ఏంట్రా అంటే 0 1 3 సార్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలి. అది ఎట్లా, జస్ట్ సింపుల్ ఏంటి, ఇక్కడ నుంచి చెక్ చేస్తాను నేను. సో 0 0 మ్యాచ్ అయింది, 1 1 మ్యాచ్ అయింది, 2 3 నాట్ మ్యాచ్. సో ఇప్పుడు నాకు మిస్సింగ్ నెంబర్ ఏంటి, ఈ ఇండెక్స్ వాల్యూ. ఓకే, రాంగ్ నెంబర్ రాంగ్ ఇండెక్స్లో ఉంది, ఈ ఇండెక్స్లో రాంగ్ నెంబర్ ఉంది.
ఆ ఇండెక్స్లో ఏం నెంబర్ ఉండాలి, కరెక్ట్ నెంబరు 2 ఉండాలి. అదే కదా మనకి మిస్సింగ్ నెంబరు. సింపుల్. సో ఇప్పుడు దాన్ని ఎలా అంటే జస్ట్ సింపుల్ ఫర్ int I equal to 0 and k equal to 0, k less than n, k plus plus. సో జస్ట్ చెక్ చేయాలన్నమాట, కంపేర్ చేయాలి మనం. ఏంటి, if nums of k not equal to k, ఇండెక్స్తోనే కదా చెక్ చేస్తున్నాం మనము. యా, అప్పుడు ఏంట్రా అంటే మనకి రిటర్న్ కే, ఆ ఇండెక్స్ వాల్యూవే మనకి మిస్సింగ్ నెంబర్. ఓకే, ఇన్ కేస్ మనకి ఇక్కడ సార్ట్ చేసిన తర్వాత 0 1 2 వచ్చింది అనుకో, సో ఇన్పుట్ అనేది నీకు 2 0 1 ఉండింది అనుకో ఇనిషియల్గా, సో 0 1 2 అయిపోతుంది ఆఫ్టర్ సార్టింగ్. అప్పుడు నీకు అన్ని వాల్యూస్ అనేది సేమ్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నీకు మిస్ అయిన నెంబర్ ఏంటి, ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ఎన్ వాల్యూ, ఎన్నే కదా నీకు మిస్ అయింది. సో అన్నీ నీకు ఎప్పుడైతే నువ్వు ఈ ఫర్ లూప్లో నువ్వు ప్రతి ఎలిమెంట్ని స్కాన్ చేయాలి, ప్రతి ఎలిమెంట్ స్కాన్ చేసినప్పుడు ఈచ్ ఎలిమెంట్ నీకు కరెక్ట్ పొజిషన్లో ఉంది అని అనుకో, అప్పుడు నువ్వేం చేయాలంటే నీ మిస్సింగ్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఎన్ అయి ఉంటుంది అనేది నీ మైండ్లో కావాలి. సో ఇది ఒక మేజర్ అబ్జర్వేషన్ కాక. సో ఇక్కడ మిస్టేక్స్ చేయకూడదు. సో దాని తర్వాత లాస్ట్లో వచ్చి రిటర్న్ వాట్, ఎన్. దట్స్ ఇట్ కాక, సింపుల్. సో ఇక్కడ ఏంటంటే మనము సో సమ్ సెట్ ఆఫ్ నెంబర్స్ 0 to n ఇచ్చాడనమాట. ఆ వాల్యూస్ ఎత్తుకొని నుంచి ఎక్కడ పెట్టాలి, ఆ వాల్యూస్ మాత్రమే, అంటే ఆ 0 to n రేంజ్లో ఉన్న వాల్యూస్ మాత్రమే, అవి కూడా డూప్లికేట్స్ లేకుండా యూనిక్ వాల్యూస్ మాత్రమే ఒక అరేలో పెట్టి ఇస్తాడంట మనకి. ఇచ్చిన తర్వాత దాని లోపల ఒక నెంబర్ మిస్ అయింటుందంట, 0 to n రేంజ్ మధ్యలో ఒక నెంబర్ మిస్ అయింటుందన్న అనమాట. ఆ నెంబర్ని మనం కనుక్కోమన్నాడు. ఓకే, దాన్ని కనుక్కోవడానికి మనం ఏం చేసాము, జస్ట్ సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి ఆ ఇండెక్స్, కరెక్ట్ ఇండెక్స్ని డిరైవ్ చేసాం అంతే. సో ఇప్పుడు నీకు సైక్లిక్ సార్ట్లో ఇనిషియల్గా స్టార్టింగ్ 1 to n ఉంది కాబట్టి వాల్యూ -1 తీసుకున్నాం, ఎందుకంటే ఇండెక్స్ 0 to n స్టార్ట్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, నీకు రేంజ్ కూడా 0తో స్టార్ట్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం ఇండెక్స్ కూడా 0తో స్టార్ట్ అయింది. అప్పుడు నీకు ఏంటంటే నువ్వు మైనస్ చేయాల్సిన పనిలే, జస్ట్ ఆ వాల్యూని ఎత్తుకొని ఆ కరెక్ట్ ఇండెక్స్లో ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇండెక్స్ అండ్ అట్ ద సేమ్ టైం దాని లోపల ఉన్న వాల్యూ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకు అది సార్టింగ్ ఫార్మాట్లో వస్తుంది అనమాట, సార్ట్ అవుతుంది, సార్టర్ ఆర్డర్లో ఉంటుంది. సో ఆఫ్టర్ సార్టింగ్, సో సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి మనం సార్ట్ చేసాం. ఓకే, ఆఫ్టర్ సార్టింగ్ మనం ఏం చేసాము, అన్ని ఎలిమెంట్స్ స్కాన్ చేస్తాం. అన్ని ఎలిమెంట్స్ స్కాన్ చేసి ఏ ఎలిమెంట్ అయితే రాంగ్ ఇండెక్స్లో ఉంటుందో, ఐ మీన్ ఏ ఇండెక్స్లో అయితే రాంగ్ నెంబర్ ఉంటుందో, ఏ ఇండెక్స్లో అయితే రాంగ్ నెంబర్ ఉంటుందో ఆ ఇండెక్సే మనకి మిస్సింగ్ నెంబర్. ఓకే, సో అది కనుక్కోవడానికి ఈ ఫర్ లూప్. ఇన్ కేస్ మనకి అన్ని కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయి, అన్ని కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయంటే మనకి ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి, ఎన్, అబ్జల్యూట్లీ ఎన్. ఓకే, సో దాన్ని మనం రిటర్న్ చేస్తాం. సో దట్స్ ఇట్ కాక. ఈ వీడియోకి అయితే నాకు తెలిసి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ లాస్ట్ వరకు చూడు కాక ఏమవుతుంది. ఒక్కసారి నువ్వు చూసావంటే ఇది నీకు మైండ్లోకి ఎక్కేస్తుంది. సో మైండ్లోకి ఎక్కింది అంటే నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. అండ్ నేను ఒక నాకేంటంటే టైం లేదు కాక, ఇప్పటికే వీడియోస్ లెంత్ వస్తాయి, నేను మళ్ళీ దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపించాలంటే టైం పడుతుంది. బట్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ అండ్ షో యూ, బికాజ్ ఎందుకంటే మనం ఎగ్జిక్యూట్ చేస్తేనే నీకు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది బయటపడతాయి అనమాట. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన మిస్టేక్ కాబట్టి నేను ఇక్కడ వీడియోలో మీకు కూడా మీరు అలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేసి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశా. సో యా, కలిసి నేర్చుకుందాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. కాక ఇది ఒక ఫ్లోలో నేర్చేసుకో ఈ వీడియోస్, ఈ సైక్లిక్ సార్ట్ యూజ్ చేసి ఈ ప్యాటర్న్ యూజ్ చేసి కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేస్తాం. ఇవి చాలా ఇంపార్టెంట్ కాక, చాలా అంటే చాలా పెద్ద మంచి ఎంఎన్సి కంపెనీల్లో కామన్గా అడిగే క్వశ్చన్స్ కాక, ఇవి వెరీ కామన్. ఓకే, సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ, బాయ్.